ఎప్పుడైతే నువ్వు స్క్వాట్ చేస్తావో నీ కంప్లీట్ ప్రెషర్ అంతా నీ బాటమ్ బాడీకి వెళ్తుంది. నీ బాటమ్ బాడీకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ నీ టెస్టికల్స్ కూడా నీకు ప్రాబ్లం అవుతుంది. ఎట్లా అంటే ఒకవేళ దానికి పర్ఫెక్ట్గా సపోర్ట్ అంటే నీ అండర్ వెయిట్ టైట్ హెవీ వెయిట్తో లైట్స్ పుల్ ఓవర్ చేస్తాం అనుకోండి, ఒక్కొక్కసారి మీ యొక్క ఏమంటారు బెల్లి అనమాట. సో మీ బొడ్డుని అంటే మీ బెల్లి లోపల మాత్రం ఏంటంటే ప్రాబ్లం వస్తుంది, బొడ్డు జాడడం అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అంతగా నాలెడ్జ్ లేదు, బట్ తెలుగులో మాత్రం బొడ్డు జాడడం అని చెప్తారు. నేను కూడా పర్సనల్లీ చాలా వరకు అయితే ఏంటంటే ఫేస్ చేసినది. నాకు కూడా ఇంకొక 1-2 years బిఫోర్ అయితే వచ్చిండే. ఆ టైంలో నాకు ఎట్లా ఉండే అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు ఏమంటారు చాలా స్టమక్ అయితే టూ మచ్గా పెయిన్ వస్తుంది చాలా. అసలు విత్ ఇన్ ఏ వీక్లా నువ్వు నీ మజిల్స్ మొత్తం డౌన్ అయిపోతే నువ్వు మొత్తం బాడీ గుంజుకోపోతుంది. సో మీ అబ్డామిన్ నుంచి కంప్లీట్లీ మీ స్క్రామ్టమ్కి కనెక్ట్ ఉండడం వల్ల ఎప్పుడైతే మీరు కొంచెం ఏజ్కి వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి అంటే భయపడుతూ వచ్చిన వాళ్ళకి భయపడుతూ వచ్చినప్పుడు అంత ఏమనిపిస్తుంది, బట్ ఎప్పుడైతే పెద్ద అవుతూ ఎప్పుడైతే మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తారో ఆ టైంలో ఏంది ప్రెషర్ మాత్రం కంప్లీట్లీ మీ అబ్డామిన్లో పడడం వల్ల అది కంప్లీట్లీ ఏంది మీ స్క్రామ్టమ్ లోపలికి ఇంకా జారిపోతూ ఉంటాయి. మీ పేగులు ఇంటెస్టైన్ అంటే పేగులు బాడీ లోపల ఉన్న ఏంది లార్జ్ ఇంటెస్టైన్ అనేది కంప్లీట్లీ జారిపోతూ ఉంటాయి స్క్రామ్టమ్ లోపల. సో దానివల్ల ఏంది ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ చేస్తావో మొత్తం బ్లడ్ అంతా బ్లడ్ ఫ్లో అంతా ఆడికి వెళ్ళడం వల్ల నీ ఇది ఏంది ఐ మీన్ స్క్రామ్టమ్ అంటే మీ టెస్టికల్ బ్యాక్ కాడేమో ఉబ్బిపోవడం అనేది, ఒక్కొక్కసారి టచ్ చేసే పెయిన్ రావడం. హలో గైస్ అందరికీ, సో అందరిట్లో మళ్ళీ సో ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే నువ్వు కనుక ఒకవేళ ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల నీకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఎట్లా ఉంటాయో చెప్తాను. లాస్ట్ ఆఫ్ చూసి నీకు డెఫినెట్లీ అయితే అర్థమైతే ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. సో నీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి. సో మెయిన్లీ ఒక పర్సన్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ ఒక 6 months నుంచి లేదా ఒక 1 yearకి వెళ్ళి జిమ్ చేస్తున్నావు. సో ఆ టైం లైన్లో నీకు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ మీద జిమ్ మషిన్స్ మీద అయినా సరే డంబుల్స్ అయినా సరే సో ఎలాంటి వర్కౌట్స్ ఎలాంటి మజిల్కి పంపిస్తారు నీకు ఆ 6 months 1 year అయితే డెఫినెట్గా తెలుస్తుంది, రైట్? సో కొన్ని రోజుల్లో నీకు ఎందుకు కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. సో వెయిట్ అనేది ఇంక్రీజ్ చేద్దాం, ఓవర్ వెయిట్, సో వెయిట్ లిఫ్టింగ్. సో ఆ టైంలో నువ్వు తీసుకోకపోతే ఒక్కొక్కసారి కొన్ని ప్రికాషన్ తీసుకోకపోతే నీకు డెఫినెట్లీ మేజర్ ఇష్యూ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నీకు అర్థమవుతాయి. కామన్గా వచ్చే ప్రికాషన్స్ లేదంటే కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే నువ్వు స్క్వాట్స్ చేస్తున్నావు సో వెయిట్ పెట్టుకొని ఓవర్ వెయిట్ పెట్టుకొని ఎప్పుడైతే నువ్వు స్క్వాట్స్ చేస్తున్నావు ఆ టైంలో నువ్వు మెయిన్లీ నీ ప్రైమరీ ప్రికాషన్ ఏంటంటే నీ అండర్ వేర్ అనేది డెఫినెట్లీ టైట్ ఉండాలి. ఒకవేళ నువ్వు బాయ్ అయితే మాత్రం ఇంకా డెఫినెట్లీ ప్రైమరీగా నీ అండర్ వేర్ అనేది టైట్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు స్క్వాట్ చేస్తావో నీ కంప్లీట్ ప్రెషర్ అంతా నీ బాటమ్ బాడీకి వెళ్తుంది. నీ బాటమ్ బాడీకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ నీ టెస్టికల్స్ కూడా నీకు ప్రాబ్లం అవుతుంది. ఎట్లా అంటే ఒకవేళ దానికి పర్ఫెక్ట్గా సపోర్ట్ అంటే నీ అండర్ వేర్ టైట్ లేకుండా సపోర్ట్ లేకపోతే మాత్రం నీ టెస్టికల్స్ అనేది కింది వరకు పుల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి పెయిన్ అవ్వాలి, నరాలు అనేది కొంచెం గుంజుకుపోయినట్టు పిలుస్తుంది అనమాట ఒక్కొక్కసారి. సో మెయిన్లీ చాలా వరకు ఇదేంటి ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల వస్తుంది. అండ్ మెయిన్లీ కొంతమంది తక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తూనే బెల్ట్ వేసుకుంటారు, బట్ కొంతమంది ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తూ బెల్ట్ వేసుకోరు, ఒకసారి స్పైన్ ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి ఇష్యూస్ వస్తాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మెయిన్లీ నువ్వు కనుక ఒకవేళ 6 months నుంచి లేదంటే 1 yearకి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నావు. సో బెంచ్ ప్రెస్ అనుకోండి లేదంటే లాట్స్ పుల్ ఓవర్ అనుకోండి, అప్పుడు మీరు ఒకవేళ లాట్స్ పుల్ ఓవర్ ఒకవేళ వర్కౌట్ చేసి అది హెవీ వెయిట్తో లాట్స్ పుల్ ఓవర్ చేస్తున్నావు అనుకోండి, ఒక్కొక్కసారి మీ యొక్క ఏమంటారు బెల్లి అనమాట. సో మీ బొడ్డుని అంటే మీ బెల్లి లోపల మాత్రం ఏంటంటే ప్రాబ్లం వస్తుంది, బొడ్డు జాడడం అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అంతగా నాలెడ్జ్ లేదు, బట్ తెలుగులో మాత్రం బొడ్డు జాడడం అని చెప్తారు. సో అది వచ్చినప్పుడు మెయిన్లీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే నేను కూడా పర్సనల్లీ చాలా వరకు అయితే ఏంటంటే ఫేస్ చేసినది. నాకు కూడా ఇంకొక 1-2 years బిఫోర్ అయితే వచ్చిండే. ఆ టైంలో నాకు ఎట్లా ఉండే అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు ఏమంటారు చాలా స్టమక్ అయితే టూ మచ్గా పెయిన్ వస్తుంది చాలా. అసలు ఏంటంటే అది ఎట్లా అవుతుంది అంటే మీ యొక్క బెల్లి అనేది జరిగిపోతుంది అనమాట. మీ బెల్లి ఇంటెస్టైన్ లేదంటే పేగుల్ సంథింగ్ ఐ డోంట్ నో, బట్ అది జరిగిపోవడం వల్ల ఏంటంటే అది మీకు డైజెషన్లో ఇష్యూ వస్తుంది, మీకు కడుపు నొప్పి వస్తుంది, నిద్ర పడుతుంది, లూజ్ మోషన్స్ అవుతాం. అంటే అసలు ఎట్లా అంటే
పెయిన్ అసలు తట్టుకోలేవు. విత్ ఇన్ ఎ వీక్‌లా నువ్వు నీ మజిల్స్ మొత్తం డౌన్ అయిపోతాయి. నువ్వు మొత్తం బాడీ గుంజుకుపోతది. అసలా ఐ మీన్ చాలా పెయిన్ వస్తదనమాట. సో, అలాంటి ఇష్యూస్ రాకూడదని జెప్పేసి నువ్వు వెయిట్ ఎక్కువ ఎప్పుడైతే తీసుకుంటావో డెఫినెట్‌లీ నీ కెపాసిటీని బట్టి తీసుకో. నీ కెపాసిటీని బట్టి తీసుకుంటే నీకు డెఫినెట్‌లీ మజిల్ పంపప్ ఇస్తది. నీ మజిల్ గ్రోత్ ఉంటది. నీ బాడీ హెల్తీ ఉంటది. ఓవర్ వెయిట్ అనేది మెయిన్‌లీ నువ్వు తీసుకునేటప్పుడు ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకో. ప్రికాషన్స్ లేని ఓవర్ వెయిట్ తీసుకుంటా అంటే డెఫినెట్‌లీ నీకు ఏడనో ఆడ ఇంజ్యూరీస్ అయితే లైఫ్ టైమ్ నీకు గిల్టీనెస్ అనేది వస్తది. ఇదనమాట. సో, ఇంకొక థర్డ్ వన్ లాస్ట్ చెప్తున్నా. ఇది మెయిన్‌లీ కామన్‌గా బాయ్స్‌కి బై బర్త్ కూడా రావచ్చు. ఎట్లనో చెప్తాను నేను. హెర్నియా అని ఒకటి ఉంటదనమాట. హెర్నియా మెయిన్‌లీ గర్ల్స్‌కి కూడా వస్తది. బాయ్స్‌కి కూడా వస్తది. బట్ బాయ్స్‌కి జిమ్‌లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఈ హెర్నియా వల్ల? సీ హెర్నియా అనేది ఒక కైండ్ ఆఫ్ డిసార్డర్ అని చెప్పాను కానీ ఒక బాడీలో ఇంటర్నల్ ఇష్యూ. అది మెయిన్‌లీ ఏంది మీ ఇంటెస్టైన్ లోపల వస్తదనమాట. ఎట్లా అంటే కొంతమందికి బై బర్త్ మీ స్క్రామ్టమ్ అంటే ఏంది? మీ టెస్టికల్ బ్యాగ్ ఏదైతే ఉంది కదా! సో, అది ఇంగ్వైల్ అంటే హెర్నియాలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. నేను ఇంగ్వైలా హెర్నియా గురించి అయితే చెప్తున్నాను. నాకు పర్టికులర్ నాలెడ్జ్ ఉంది కూడా దాని మీద. సో, అది ఎట్లా అంటే కొంతమంది బాయ్స్‌కి బై బర్త్ రావాలి. అంటే ఇప్పుడు మీ యొక్క ఇంటెస్టైనల్ ఇంగ్వైనల్ క్యావిటీ అనేది మీ స్టమక్ కాడ ఉంటదనమాట. సో, మీ స్టమక్ అబ్డామిన్ దగ్గర ఉంటది. సో, అది ఒకవేళ బాయ్స్ లోపల గనుక బై బర్త్ వీక్‌లో ఉంటే మీ ఇంటెస్టైన్ అనేది లోపలికి జారిపోవడం వల్ల ఆ కంప్లీట్ హోల్ ఏదైతే ఉందో చూసినావో అది కంప్లీట్‌లీ మీ స్క్రామ్టమ్ లోపల కనెక్ట్ అయి ఉంటది. స్క్రామ్టమ్ అంటే మీ టెస్టికల్ బ్యాగ్స్. సో, మీ అబ్డామిన్ నుంచి కంప్లీట్‌లీ మీ స్క్రామ్టమ్‌కి కనెక్ట్ ఉండడం వల్ల ఎప్పుడైతే మీరు కొంచెం ఏజ్‌కి వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి అంటే బై బర్త్‌కి వచ్చిన వాళ్ళకి వచ్చినప్పుడు అంత ఏమనిపియదు. బట్ ఎప్పుడైతే పెద్దగా ఎప్పుడైతే మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తారో ఆ టైంలో ఏంది ప్రెషర్ మాత్రం కంప్లీట్‌లీ మీ అబ్డామిన్‌లో పడడం వల్ల అది కంప్లీట్‌లీ ఏంది మీ స్క్రామ్టమ్ లోపలికి ఇంకా జారిపోతూ ఉంటాయి మీ పేగులు. ఇంటెస్టైన్ అంటే పేగులు. బాడీ లోపల ఉన్న ఏది లార్జ్ ఇంటెస్టైన్ అనేది కంప్లీట్‌లీ జారిపోతూ ఉంటాయి స్క్రామ్టమ్ లోపల. సో, దానివల్ల ఏంది ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ చేస్తావో మొత్తం బ్లడ్ ఫ్లో అంతా ఆడికెళ్ళడం వల్ల నీది ఏంది ఐ మీన్ స్క్రామ్టమ్ అంటే మీ టెస్టికల్ బ్యాక్ కాడేమో ఉబ్బిపోవడం అనేది, ఒక్కొక్కసారి టచ్ చేసే పెయిన్ రావడం, నడిచేటప్పుడు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం అండ్ రిమైనింగ్ ఏందంటే అసలు నువ్వు ఫ్యూచర్‌లో గనుక అట్లనే ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా వర్కౌట్ చేస్తూ, హెర్నియాని ఇట్లనే కంటిన్యూ చేసినావనుకో చాలా పెద్ద ఇష్యూస్ చెప్తున్నా కదా! అది కంప్లీట్‌లీ నువ్వు వెయిట్ లిఫ్ట్ చేయనీకి కూడా పనికిరావు. ఇన్ని రోజులు చేసిన కష్టం అనేది కంప్లీట్‌లీ వేస్ట్ అయితది. అండ్ దానికి వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఏందంటే హెర్నియాకి సర్జరీ మాత్రం. ఒక మైన్యూట్ సర్జరీ ఉండడం వల్ల నువ్వు రికవరీ కూడా చాలా వరకు తక్కువ టైంలో రికవర్ అయిపోతావు. అండ్ నీ యొక్క ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోతది. సో, బాయ్స్‌కొచ్చే కామన్ ప్రాబ్లమ్. దీంట్లో సిగ్గుపడడం ఏం లేదు. సో, ఇంటర్నల్ పార్ట్స్‌లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకు. ఎందుకంటే నువ్వు ఒకవేళ వర్కౌట్ చేస్తున్నావనుకో కంప్లీట్‌లీ నీ ఫిట్‌నెస్ కోసం చేస్తున్నావు. ఇంకా ఏమంటారు సిగ్గా అవ్వనీకి కాదు. సో, హెల్త్‌ని చెడగొట్టనీకి కాదు. సో, నీ హెల్త్‌ని ఫిట్ అవ్వాలనుకుంటే డెఫినెట్‌లీ నీకు గనుక లోపల ఇంటర్నల్ ఏమైనా ఇష్యూస్ వస్తే డాక్టర్‌తో చెకప్ చేసుకో. డెఫినెట్‌లీ ఆ తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనేది నువ్వు ఆలోచించు. సో, ఇవన్నీ కొన్ని కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ అనుకోండి. సో, ఎలా మీరు రెక్టిఫై చేసుకోవాలో కూడా చెప్పిన ప్రివెంటివ్ లేదంటే హెర్నియా అనేది ఎట్లా మీరు క్యూర్ చేసుకోగలుగుతారు. సో, ఇవన్నీ ఏంది మీరు డెఫినెట్‌లీ మీకు గనుక ఒకవేళ ఈ ప్రాబ్లమ్ నాకుంది అని మీకు తెలిస్తే దానికి ఎలా క్యూర్ చేసుకోవాలో మీకు డెఫినెట్‌లీ చాలా వేస్ ఉంటాయి. జస్ట్ మీరు రీసెర్చ్ చేయండి. సో, కొంతమందికి ఏంటి లోపల ఇంటర్నల్ ఇష్యూ ఉండడం వల్ల హెల్త్ కేర్ ఐ మీన్ డాక్టర్‌ని కన్సల్ట్ చేసినా కూడా వాళ్ళు కూడా ఏదో ఒక సజెస్ట్ చేస్తారు. సో, ఇదే మరి. సో, అప్పటి వరకైతే ఇక బాయ్ అందరికీ. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకు. సో, అప్పటి వరకైతే ఇక బాయ్ అందరికీ.